నమస్తే అండి, నేను మీ శంకర్ యాదవ్ను. ఇప్పుడు మీ ముందుకు ఒక వెంచర్ని తీసుకొచ్చిన. ఇది రాజీవ్ రహదారి బిట్టు. ఇక మనకి ఈ ఈ ఈ కరెంటు లైన్ వరకు, ఈ స్తంభం వరకు మన సైడ్ బ్యాక్ రోడ్డు పూర్తిగా హైవే బిట్టు. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 1000 నుంచి 1200 గజాలు ఉంటుందండి. 1000 నుంచి 1200 స్క్వేర్ యార్డ్స్. అక్కడి నుంచి ఇక్కడ వరకు వెంచర్. ఇది మనకు హైదరాబాద్కు 50 కిలోమీటర్లు వస్తుంది. ఎగ్జాక్ట్లీ షామీర్పేట నుంచి మనకు ఒక 40-45 కిలోమీటర్లు వస్తుంది హైవే బిట్టు. మా బ్రదర్ది ఇది వెంచరు. చాలా బాగుంటుందండి సైటు. తక్కువ రేట్లో పెట్టినాము. 23,000 గజం అండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. హైవే బిట్టు 1000 గజాలు ఒక ప్లాటు. 1000 నుంచి 1200 గజాలు, 1300 గజాలు ఉంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కమర్షియల్ బిట్టు. మీకు ఫ్యూచర్లో ఇది 40-50 వేలు, ₹1,00,000 గజం కూడా కావచ్చు. ఏ బిజినెస్ పెట్టుకున్నా నడుస్తుంది ఇక్కడ. మనకు షామీర్పేట నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది అంతే. 30-35 కిలోమీటర్లు. జేబీఎస్ నుంచి ఒక 45-50 వస్తుంది. త్రిబుల్-ఆర్కు ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ త్రిబుల్-ఆర్ వస్తుంది కదా, త్రిబుల్-ఆర్కు 150-200 మీటర్లే ఉంటుంది. మీరు త్రిబుల్-ఆర్ దిగిరంటే డైరెక్ట్ ఈ సైట్ లెక్క వస్తారు. ఇది వెంచర్లోనే దిగుతారు. మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా కమర్షియల్ బిట్ కాబట్టి మీకు హోటల్ కానీ ఎనీ బిజినెస్ పెట్టుకున్నా ఫుల్ సక్సెస్ అవుతుందండి. వెంచర్ చాలా బాగుంది. హైవే రోడ్ కాబట్టి మన సెట్ బ్యాక్ కూడా చాలా, ఇంకొక లైన్ వెళ్ళిపెట్టాడు కూడా సెట్ బ్యాక్ చేసి పెట్టినాము. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ ఎల్లో కానీలు కదా సెట్ బ్యాక్, ఈ ఎల్లో కానీలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వరకు సెట్ బ్యాక్. ఈ ఎల్లో కానీ నుంచి ఇటే ప్లాట్ మొత్తం ఈస్ట్ ఫేస్ ప్లాట్లు అండి. మీకు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటాయి. 4 కానీ 5 కానీ ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు. ఒక్కలైనా తీసుకోవచ్చు. మీకు గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, హోటల్ పెట్టుకోవచ్చు. హోటల్ పెట్టి రెంట్కి ఇచ్చినా కానీ మీకు రెంట్లు వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇటు మనకు ఫ్లైఓవర్ ఉంటుంది, ఇక్కడ రింగ్ రోడ్ ఉంటుంది. మీకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పోయే దారి ప్లస్ ఇట్లా రైట్ సైడ్ వెళ్తే రింగ్ రోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఆగే అవకాశం ఉంటుందండి. ఎక్కువ మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే కూడా వెహికల్స్ ఆగుతాయి. ఇక్కడ సెట్ బ్యాక్ చేసి ఉంది కాబట్టి పార్కింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్. చాలా సెట్ బ్యాక్ ఉంది. ఎందుకంటే పార్కింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు బిజినెస్ పెట్టుకున్నప్పుడు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెహికల్స్ కూడా ఇక్కడ ఆగే ప్లేస్ అన్నట్టు. ఇక్కడ బండ్లు స్లో అవుతాయి. ఇక్కడ ఏ బిజినెస్ హోటళ్ళు బాగా రన్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ.